ఇవి మా వాళ్ళకు చాలా బాగా నచ్చుతాయి. సునందా, వచ్చేసారా? ఏంటండి అవి? సూర్యకి ఇష్టమని బొబ్బట్లు తెచ్చానే. తేవడం ఎందుకు? మీరే వండి పెట్టాల్సింది. అమ్మో, దీనికి ఇంకా కోపం తగ్గలేదు. లేచారా? ఏమైనా పనా పాట ఎలా లేస్తారనుకున్నారో? అవునా, సరేలే, లేచాక పెట్టు వాళ్ళకి. నేను పెట్టను. చాలా గొప్ప పని చేసి వచ్చాడని మీరే పెట్టుకోండి. బొబ్బట్లు పెట్టాలంట, బొబ్బట్లు. దీని కోపం ఎప్పుడు తగ్గిద్దో ఏంటో. అప్పటి వరకు నా పని ఎడపెడ బాజాలే. సూర్య, టీ పెట్టమంటావా? అవునా, నీకెందుకులేమేనా? నేను టీ చాలా బాగా పెడతానంటో పెడతాను సూర్య. అయితే సరే, ఆ చేత్తోటే మీ అత్తయ్య గారు కూడా ఇచ్చి కూల్ చేయి. ఈరోజు టీ ఎలా ఉంటుందో ఏమో. ఎప్పుడూ బాగా పెట్టినా అత్తయ్య గారికి అనేసరికి టెన్షన్గా ఉంది. మా అత్తయ్య గారిని ఎలాగైనా నేను పెట్టిన టీతో ఇంప్రెస్ చేస్తాను. అత్తయ్య గారు, టీ తీసుకోండి. నాకేం వద్దు. నేను టీ చాలా బాగా పెడతానండి, ఒకసారి తాగి చూడండి. నువ్వన్నీ చాలా బాగా చేస్తావులే. వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే అత్తయ్య గారు. లేకపోతే టీ తాగాలంట. పెళ్లి చేసుకునేటప్పుడు మేమందరం పక్కన ఉండాలని తెలియలేదులో ఉంది. ఇప్పుడు మాత్రం టీ తెచ్చి ఇచ్చేస్తుంది. టీ ఇచ్చి మంచి చేసుకోవాలనుకుంటుందేమో. అలాంటివేం కుదరవు నా దగ్గర. లలలలలా. సూర్య, టీ తీసుకో. ఛాయ్. ఇదేంటి, అమ్మకివ్వలేదా? అంత అదృష్టం నాకెక్కడుంది సూర్య. హ్మ్, అత్తయ్య గారు తీసుకోలేదు సూర్య. అయితే ఏమైంది ఇప్పుడు? నువ్వే ఫీల్ అవ్వకు. ఒక్కసారి అమ్మ నువ్వు పెట్టిన టీ తాగితే మళ్ళీ మళ్ళీ అమ్మే కావాలంటుంది. సరేనా? సరే సూర్య.